ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. సో ఈ వీడియో ఏంటంటే, నేను లాస్ట్ షార్ట్ వీడియోస్లో మీకు చెప్పాను కదా, నేను కొన్ని కిచెన్ ఐటమ్స్ అయితే తీసుకున్నాను అని చెప్పి. సో అవే అనమాట ఈ వీడియో. ఫస్ట్ అయితే ఐరన్ బాక్స్. శారీ ప్లీటింగ్ కోసం నేనైతే స్టీమ్ ఐరన్ అయితే తీసుకున్నా. ఒకటి నా దగ్గర ఉంది నార్మల్ది. సో స్టీమ్ ఐరన్ కావాలని చెప్పి స్టీమ్ ఐరన్ ఒకటి తీసుకున్నాను. నేనైతే ప్రైజెస్ మెన్షన్ చేయట్లేదు, అంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క ప్రైజెస్ ఉంటాయి కదా, సో అందుకని నేనైతే ప్రైజెస్ అనేది మెన్షన్ చేయట్లేదు. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మిక్సీ. నాకు 3 జార్స్ ఇచ్చారు అండ్ ఒక జ్యూసర్ ఇచ్చారు. జ్యూసర్ ఏంటంటే నా దగ్గర సేమ్ అలాంటిది ఒకటి ఉంది. సో ఇది కూడా సేమ్ అలానే వచ్చింది, కాకపోతే దాని క్వాలిటీ వేరు, దీని క్వాలిటీ వేరు. 3 టైప్స్ ఆఫ్ జార్స్ ఇచ్చారు. 3 సైజెస్లోనే డిఫరెంట్ సైజెస్ అనమాట. సో నేను మీకు అక్కడ పక్కన పెట్టి చూపిస్తాను, చూడండి. క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. నేను తీసుకున్నవన్నీ కూడా మేము అక్కడే చూసి తీసుకున్నాము. దానికైతే అవి క్లిప్స్ లాగా కూడా ఇచ్చారు. నేను మిక్సీను రైస్ కుక్కర్ సేమ్ కలర్లో తీసుకున్నా, 2 పక్క పక్కన ఉంటాయి కదా, సో అందుకని ఇలా అయితే తీసుకున్నాను. నేను లాస్ట్లో చూపిస్తాను. ఆ 2 కూడా పక్క పక్కన పెట్టినప్పుడు ఒక క్లిప్ తీసి పెడతాను. నెక్స్ట్ ఇది వచ్చేసి గ్రైండర్ అనమాట. ఇది పింక్ కలర్ నేను తీసుకున్నది. 2 లీటర్స్ కెపాసిటీ అయితే ఇది. ప్యాకింగ్ అయితే చాలా బాగా చేశారు. ఇంకా వారంటీ కార్డ్స్ అవన్నీ తీసి ఒక పక్కన అయితే పెడుతున్నాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత వాటితో అవసరం ఉండొచ్చు ఉండకపోవచ్చు కదా, సో మనం తీసి పక్కన పెట్టుకుంటే మంచిది కదా. ఇంకెక్కడ డ్యామేజ్ లేకుండా ప్యాకింగ్ అయితే బాగా చేశారు. సో నేనైతే పైకి లేపలేకపోతున్నా, సో అందుకని అవి తీసారనమాట. క్వాలిటీ వైజ్ అయితే అన్నీ చాలా బాగున్నాయి. దీనికి సీజనింగ్ లాంటివి ఏమైనా చేయాలా? ఒకవేళ చేయాలి అనుకుంటే కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి, నాకు తెలీదు. అండ్ దానికి కొబ్బరి తురుముకునేది కూడా ఒకటి ఇచ్చారు. నేను ఫాస్ట్ మోడ్లో ఎందుకు పెట్టారంటే, ఇంకా అవి ఎలా చూసినా కనిపిస్తాయి కదా, సో అందుకని ఎక్కువ ల్యాగ్ అవ్వకుండా ఫాస్ట్ మోడ్లో అయితే పెట్టాను. మీకు బోర్ కొట్టకుండా ఉంటుందని. స్టవ్ అనమాట, నా ఫేవరెట్ అనమాట ఇదైతే. కాకపోతే నేను స్టీల్లో తీసుకుందాం అనుకున్నా, నాకు ఆ రోజుకి అవైలబుల్ లేక గ్లాసే తీసుకోవాల్సి వచ్చింది. 2 ఒకటే కంపెనీలో నేను తీసుకుందాం అనుకున్నది, కాకపోతే గ్లాస్ తీసుకున్నా. స్టీల్ ఆ రోజు అవైలబుల్ లేదన్నారని చెప్పి మేము వచ్చేస్తే మళ్ళీ దాన్ని తీసుకురావడానికి అదంతా ఇబ్బంది అయిపోతుందని చెప్పి తీసుకురానమాట. ఇది కొంచెం డిఫరెంట్గా అనిపించింది నాకు. బ్యాక్ సైడ్ అది కూడా అంటే పైప్స్ లాగా అలా వచ్చింది, అది ఉంది చూసారా, అలా వచ్చిందనమాట. నేను జస్ట్ దానికి కవర్ మాత్రమే కట్ చేస్తున్నాను. నాకు స్టవ్ మాత్రం చాలా బాగా నచ్చింది. ఇంకా స్టీల్ అయితే ఏంటంటే అది స్టీల్ లా కనిపించదు అనమాట, చాలా బాగుంటుంది. దానికి లెగ్స్ ఇచ్చారనమాట, అవి మనమే ఫిట్ చేసుకోవాలి. ఫిట్ చేస్తున్నాను అనమాట నేను అక్కడ. రైస్ కుక్కర్ కూడా పానాసోనిక్లో తీసుకున్నాను. స్టీల్ గిన్నె వచ్చింది, చాలా బాగుంది అది కూడా. క్వాలిటీ వైజ్ గిన్నె అయితే చాలా వెయిట్ ఉంది. లోపల ఒక ప్లేట్ ఇచ్చారు, ఒక గిన్నె ఇచ్చారు మాకు. ఆ గిన్నె ఒకటి 2500 పడిద్దంట. అండ్ జల్లెడి ప్లేట్ ఒకటి ఇచ్చారు. నెక్స్ట్ వన్ వచ్చేసి ఫ్రిడ్జ్ అయితే నేను ఓపెన్ చేసేటప్పుడు వీడియో అయితే తీయలేదు, నాకు అసలు గుర్తులేదు, సో అందుకని నేనైతే వీడియో క్లిప్ అనేది తీయలేదు. అండ్ ఒకటి ఫస్ట్ వాయిస్ సెకండ్ వాయిస్ ఎలా వస్తుందో నాకు డిఫరెన్స్ చెప్పండి, ఎందుకంటే ఫస్ట్ మైక్తో మాట్లాడాను, ఇప్పుడు వితౌట్ మైక్తో మాట్లాడుతున్నాను. ఎలా డిఫరెన్స్ అనేది తెలుస్తుందో లేదో నాకు మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఫ్రిడ్జ్ అయితే ఇది. అండ్ నేను ముందు చెప్పాను కదా 2 సేమ్ కలర్లో తీసుకున్నాను అని చెప్పి, సో ఇలా పెట్టాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్.